సహవాసంగా ఉపవాసం ఉండే మనస్సు, మనతో కలిసి ప్రార్థన చేసే మనస్సు, అలాంటి స్నేహితులు మనకున్నారా? అలాంటి స్నేహితులు మనకు లేకపోతే మన స్నేహం అంతా మోసం. మనతో స్నేహం చేసేవారి స్నేహం ఎలాంటిదంటే మోసం. దానియేలుకున్నారు అలాంటి స్నేహితులు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు బబులోను సామ్రాజ్యంలో జ్ఞానులైన వారందరూ, తారతమ్య భేదం లేకుండా జ్ఞానులైన వారందరికీ మండుల మీద తలకాయ లేకుండా తెగ నరికేస్తానన్నాడు. రేపు నాకు వచ్చిన కలభావం చెప్పకపోతే, నాకు వచ్చిన కలభావం చెప్పకపోతే జ్ఞానులందరూ శిరచ్ఛేదన చేయబడతారని చెప్పినప్పుడు, ఇదేమి ప్రమాదం రా నాయన అని అందరూ తలడిల్లిపోతా ఉంటుంటే, అప్పుడు దానియేలు ఏం చేశాడంటే ఆ కలభావం చెప్పడానికి తన స్నేహితులను పిలిచి 2వ అధ్యాయం 18 వచ్చిన దానియేలు గ్రంథంలో వారు ప్రార్థన చేస్తారు. సోదరి సోదరుడా, ఇదేనా నీ నా భక్తి జీవితంలో మనతో కలిసి ప్రార్థన చేసేటానికి స్నేహితులు ఉన్నారా? స్నేహితులు ఉన్నారా? అలాగైతే వారిని మనం ప్రార్థన చేయడానికి ఏం చేయాలా? ఇస్తేరు అలా ప్రార్థన చేస్తాం. అలాంటి స్నేహితులు కలిగి ఉండడం అనేది మనము అదృష్టం. అదృష్టం అనే పదము వాడకూడదని అంటారు, కానీ బైబిల్లో ఆ పేరు కలిగినటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు. అతని పేరు ఏం పేరంటే ఐతూపు. ఐతూపు అనే పేరుకి అర్థము అదృష్టవంతుడు. అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో పౌలు రాత్రి వేళ వాక్యం చెబుతున్నప్పుడు కిటికీలో నుండి అటు ఇటు చూస్తూ కింద పడి చచ్చిపోయాడు. వాడిని పౌలు పారజాపి బ్రతికించాడు. అదృష్టం అనే పదం కన్నా ఏ పదం ఉపయోగించవచ్చు అంటే ధన్యులము. కష్టము మన మీద ఉన్నప్పుడు, సమస్య మన మీద ఉన్నప్పుడు, శ్రమ దేవుని ప్రజల మీద ఉన్నప్పుడు, శ్రమ సంఘాన్ని చుట్టుముడుతున్నప్పుడు, శ్రమ మన కుటుంబాన్ని అలుముకుంటున్నప్పుడు, మనము మనతో పాటు కలిసి దేవుని సహవాసంలో నిలిచే దేవుని ప్రజలైన 2-3 చాలు. విస్తారంగా ఇంతమంది ఏమో అవసరం లేదు, 2-3 చాలు. మనం 2-3 ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం అనుకున్న సమయం వరకు ప్రార్థన చేస్తాం. ఇంతమంది ఉంటే చేయలేము. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు కలిసి ప్రార్థన చేస్తే 2వ అధ్యాయం 30వ వచనంలో రాయబడింది, పరలోకమందు దేవుడు ఉన్నాడని భూమి మీద రుజువు చేస్తా వచ్చాడు. అలాగే ఎస్తేరు తన చెలికత్తెలు 1,50,00,000 మంది మీద ఉన్నటువంటి ఆ ఖడ్గము, మరణము వారి మీదకి రాకుండా కాపాడుతూ వారిని రక్షించుకోగలుగుతూ వచ్చాడు. ఎస్తేరు కూడా అట్టి చెలికత్తెలతో కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. మన జీవితంలో కూడా ఆత్మ సంబంధమైన సహవాసం కలిగి ప్రార్థన చేసినట్లయితే అది నిజమైన ఉపవాసం. నువ్వు పిలిచినప్పుడు ప్రార్థన చేయడానికి వచ్చేవాళ్ళు ఉన్నారా లేరా? ఒకవేళ ఉంటే ధన్యురాలవి, ఒకవేళ ఉండకపోతే అలాంటి వారు ఉండేటట్టు చూసుకోవాలి. అలాగా సునీతకి ఎప్పుడు ఫోన్ చేసినా నాతో కలిసి ఉపవాసాలు ప్రార్థన చేసే స్నేహితురాళ్ళు, ఆత్మీయులు ఉండేటట్లు. మనకు అలాంటి వాళ్ళు లేకపోతే మనం చేసే స్నేహం నిజమైన స్నేహం కాదు. అలాంటి వాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళు ఉండేటట్టు. శారకి ఎప్పుడు ఫోన్ చేసినా ప్రార్థన చేసుకున్నాం రాక అంటే ఏం చేయాలా? వచ్చేటట్టు. సుమల సిస్టర్కి ఎప్పుడు ఫోన్ చేసినా అమ్మ ప్రార్థన అంటే ఏం చేయాలా? సరేనమ్మా అనేటట్టు ఉండాలి. ప్రార్థన ఇప్పుడు ప్రార్థన రేపు చూద్దాంలే అన్నా అనేటట్టు. అలాంటి స్నేహం మనకి ప్రయోజనకరమేం కాదు. దేవుని ప్రజల మీద ఉన్న శ్రమ, నింద ఏమీ తొలగి. కాబట్టి 2వది, ఆమె చెలికత్తెలతో కలిసి సహవాసంగా ప్రార్థించే అనుభవము కలిగి. 3వది చూసుకుని ప్రార్థనలో ప్రవేశిస్తాము. 3వది చూస్తామండి 2వ అధ్యాయం 15వ వచనం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన ఎస్తేరు రాజులకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయి రాజు యొక్క చంద్రుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏ ముయ్యు కోరలేదు. ఎస్తేరును చూచిన
ఎస్తేరును చూచిన వారికందరికి ఆమె యందు దయ పుట్టెను. ఇక మనం ఒక మాట తీసుకుంటే, హేగే నిర్ణయించిన అలంకారము గాక మరి ఏమియు ఆమె కోరలేదు. మిగిలిన వాళ్ళందరేమో, మిగిలిన కన్నికలందరేమో నాకు ఎయిర్ బ్యాండ్ కావాలా, ఆ బ్యాండ్ కావాలా, ఈ క్లిప్ కావాలా, ఈ గోల్డ్ రంగా కావాలా, అది కావాలా, ఇది కావాలని అన్నీ కోరుకుంటా ఉన్నారు. కానీ ఎస్తేర్ అయితే మాత్రం హేగే ఏమి నిర్ణయించినాడో అవి తప్ప ఇంకేమీ కోరుకోలేదు. ఎందుకు కోరుకోలేదు దానిలన్నా? ఎస్తేరు హేగే నిర్ణయించిన వస్తువులు కాకుండా మరి ఏది ఎందుకు కోరుకోలేదు చెప్పండి? ఆమెకు బహుమాటం ఎక్కువ, అడగటం చేత కదా. ఎందుకు కోరుకోలేదంటే, రాజు దగ్గరికి ఆమె వెళుతున్నప్పుడు రాజుకు ఏమి ఇష్టమో ఎవరికి తెలుసు? హేగేకి తెలుసు. అందుకనే హేగే ఏం చేశాడంటే, రాజుకి ఎలా ఉంటే నచ్చుతుందో అలాంటి అలంకరణ మాత్రమే ఇచ్చాడు. ప్రతి కన్నికకి ఇచ్చాడు. కానీ ప్రతి కన్నిక ఏం చేశారంటే, నాకు ఇంకది కావాలా, నాకు ఇంకది కావాలా, నాకు ఇంకిది కావాలని కోరుతా వచ్చాడు. ఎస్తేరు మాత్రం కోరలేదు. అనగా దేవుని చిత్తానికి విధేయత చూపుతుంది. మనం కూడా పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకొని ప్రార్థన చేస్తున్నాం అంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏది నిర్ణయించి ఇచ్చాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఏది మనకి అనుమతించి ఇచ్చాడో దానితో మనము తృప్తి చెంది ప్రార్థన చేయాలా, దానిని అనుసరించి మనం ప్రార్థన చేయాలా, దానిని పొందుకొని వారమే ప్రార్థన చేయాలా. అప్పుడు అందరి ఎడల ఆమెకు దయ కలిగింది. ప్రత్యేకంగా ఎస్తేరు ఎడల రాజుకి ఏం కలిగిందయ్యా అంటే దయ. ప్రియమైన సోదరి సోదరుడా, నీ ఎడల కూడా దేవునికి దయ కలగాలి అంటే పరిశుద్ధాత్మ దేవునికి, ఆ దేవుని చిత్తానికి మనం ఏం చేయాలా? అప్పగించుకోవాలి. ఇప్పుడు మన పిల్లలకి ఎలాంటి బట్టలు కావాలో మనకు తెలుసా? మన పిల్లలకి తెలుసా? మనకే తెలుసు. అందులో అనుమానం ఉందా లేదా? నిజమేనంటారా? మన పిల్లలకి ఎలాంటి బట్టలు కావాలో మనకు తెలుసా, వాళ్ళకి తెలుసా? ఖచ్చితంగా చెప్పాలి, మనకే తెలుసు కదా. అలా కాకుండా ఇప్పుడు తల్లిదండ్రులందరూ కూడా పిల్లలకి బట్టలు తల్లిదండ్రులు ఇష్టం చొప్పున కొనిస్తున్నారా, పిల్లలు ఇష్టం చొప్పున కొనిస్తున్నారు? పిల్లలు ఇష్టం చొప్పునే కొనిస్తున్నారు. అంటే పిల్లలు ఇష్టం చొప్పున బట్టలు కొనిస్తున్నారు అంటే ఎవరు వశంలో లేరని అర్థం? తల్లిదండ్రుల వశంలో లేరని అర్థం. ఇప్పుడు అదే విధానంలో ఎస్తేరు కూడా హేగే ఇచ్చిన వాటినే తీసుకుందే తప్ప అదనంగా ఏమీ కోరుకోలేదు. మిగిలిన కన్యకలందరూ అయితే హేగే ఇచ్చిన వాటితో పాటు మిగిలినవి కూడా కోరుకున్నారు. ఇప్పుడు ఎస్తేరు ఎవరి చిత్తంలో ఉంది? హేగే దేవుని చిత్తంలో ఉంది. మిగిలిన కన్యకలు ఎవరి చిత్తంలో ఉన్నారు? వారి స్వచిత్తంలో ఉన్నారు. ఇప్పుడు మనము దీన్ని మనం అన్వయించుకుంటే దేవుని చిత్తంలో మనం ఉండి ప్రార్థన చేస్తున్నామా, స్వచిత్తంలో ఉండి మనం ప్రార్థన చేస్తున్నామా? ఏది ఎందుకు ఎస్తేరు కోరలేదంటే దేవుని చిత్తానికి. బస్సింగ్ గారు కూడా అంతే, దేవుని చిత్తానికి అప్పగించుకున్నారు. యేసు వారు కూడా అంతే, తండ్రిని చిత్తమైతే గిన్నే నా ఎదురు నుంచి తొలగించు, అయినను నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించునుగా. అలాగే మన జీవితంలో కూడా దేవుని చిత్తానికి అప్పగించుకోవడం అంటే ఇంకా అదనంగా మనకేమి గొంతెమ్మ కోరికలు ఉండనే ఉండకూడదు. మన కోరికలన్నీ గొంతెమ్మ కోరికలు అంట. దేవాన్ని ఇష్టం ఈ కోరిక అయితే చూడండి, ఇదేనా ఎంత భయంకరం అంటే, దేవుడు మనకి అర్థం కావడానికి చెప్తున్నాను. దేవుడు మనకి ప్రతి ఒక్కరికి చేతికి వెళ్ళిచ్చాడు. వేళ్ళకి ఏమున్నాయి? గోర్లు కదండి. గోరు ఏ రంగులో ఉండాలో దేవుడు ఆ రంగులో పుట్టుకతోనే ఇచ్చాడు. కానీ ఈరోజు నేను చేస్తున్నానంటే ఒక్కొక్క గోరుకు ఒక్కొక్క రంగు వేసి వచ్చి సండే స్కూల్ వాకింగ్ చెప్తున్నాను. ఒక్కొక్క గోరుకు ఒక్కొక్క రంగు వేసుకొని బైబిల్ పనిలో పడతారు. ఒకళ్ళు ఏం చేయాలా? వాళ్ళు ఎవరు వశంలో ఉన్నట్టు, ఎవరు చిత్తాన్ని నెరవేరుస్తున్నట్లు. మీ సండే స్కూల్ స్టూడెంట్ సాత్విక ఇది నీట్ ప్రోగ్రామ్ ప్రిపేర్ అయ్యాక చూసి వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి అన్నానంట, మమ్మీ నేమ్ పాలిష్ ఏమంటే ఏం అంటున్నావు?
ఆ సండే స్కూల్ టీచర్ చూడు ఒక్కొక్క గోరుకు ఒక్కొక్క రంగు వేసుకుని వచ్చింది, నీ మాట వినాలా వాళ్ళ మాట వినాలా అని అప్పుడు సండే స్కూల్ మార్పిచ్చేసి ఆయన అక్కడికి వెళ్ళి పాడైపోయేటట్టున్నారు పిల్లలు. ఏం కోరుతున్నాం మనం? దేవుడు మనకి ఏది ఇచ్చాడో దాంతో మనం ఏం చేయాలా? తృప్తి చెందాలి. దానిని బట్టి ప్రభువును మనము వేడుకోవాలి. ఏదే ఇచ్చిన దానిని బట్టి ఎస్తేరు ఇంకా అదనంగా ఏమీ కోరలేదు. బైబిల్లో వ్రాయబడింది, ఎస్తేరు ఎడల అందరికీ దయ పుట్టింది. ప్రత్యేకంగా ఆ మాట కూడా చదువుదామండి. ఎన్నో వచనం అది? 17వ వచనం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అందరి స్త్రీల కంటే రాజు ఎస్తేరుని ఎక్కువగా ప్రేమించాడు. అందరికంటే ఆమె దయాదాక్షిణ్యములు పొందుతా వచ్చు. అలాగే నీ దేవుడు కూడా నీ మీద నా మీద అందరికంటే ఎక్కువ దయ చూపించాలి అంటే, దేవుని యొక్క దయా దాక్షిణ్యములు మనం పొందాలి అంటే, హేగే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఆ హేగే చిత్తానికి అనగా పరిశుద్ధాత్మ దేవుని చిత్తానికి మనం విధేయత చూపిన వారమైతే ఖచ్చితంగా మనం చేసే ప్రార్థన, ఉపవాసం ఉండి చేసే ప్రార్థన దేవుడు ప్రతిఫలము ఇచ్చేవాడుగా. ఈ 3 తలంపుంచాలి. సమయం అయిపోయినప్పటికీ మొదటిది, ఎస్తేరు ఎలా ఉందంటే పరిశుద్ధాత్మ దేవుని వశమునకు అప్పగించుకుంది. పరిశుద్ధాత్మ దేవుని వశానికి అప్పగించుకోవడం ద్వారా 5 పనులు జరుగుతాయి. 1, మనం ఒప్పింపబడతాం. 2, మనం కడగబడతాం. 3, మనం పరిశుద్ధపరచబడతాం. 4, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ మనల్ని నడిపిస్తాడు. 5, పరిశుద్ధాత్మ దేవుని మందిరముగా మనం కట్టబడతాం. దేవుని నివాస స్థలముగా కట్టబడతాం. ఈ 5 అంతల అనుభవంతో నెహెమియా మరియు ఎస్తేరు పరిశుద్ధాత్మ దేవుని యొక్క వశమునకు అప్పగించుకొని ప్రార్థన చేస్తా ఉన్నారు. మనము కూడా అలాగ ప్రార్థన చేయబద్దలం. 2వది, ఎస్తేరు ఎలాగ ప్రార్థన చేస్తున్నట్టు ఉపవాసం ఉంది, తన చెలికత్తెలతో కలిసి సహవాసముతో కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. మనం కూడా కాదు, మనకి 10 మంది స్నేహితులు లేకపోవచ్చు, మనం పిలిస్తే ఎవరో రాకపోవచ్చు, కానీ నిత్యము మనతో పాటు తండ్రి కుడి పార్శ్వన కూర్చొని విజ్ఞాపన చేస్తున్న యేసు వారు ఉన్నారు. ఒకవేళ నీ ఇంట్లో నువ్వు ఒంటరిదానివి కావచ్చు, ఒంటరి వానివి కావచ్చు, నీ ఇంట్లో ఒక్కదానివే రక్షించబడి ఉండొచ్చు. నీతో కలిసి ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్నాడు. యేసు వారితో సహవాసం కలిగి ప్రార్థన చేస్తే నీ ఇంట్లో మిగిలిన వారిని కూడా దర్శించి భర్తను, భార్యను, పిల్లలను, తల్లిదండ్రులను ఎవరో ఒక నా రక్షణ కార్యంలోకి తీసుకుని వచ్చి అట్టి నీ సహవాసాన్ని ఇచ్చేవాడిగా ఉంటుంది. మేము అవనస్తులుగా ఉన్నప్పుడు యెరూషలేము ప్రార్థన మందిలో 70 మంది అవనస్తులు వచ్చేవాళ్ళు. యూత్ మీటింగ్ 70 మంది వచ్చేవాళ్ళు. సంఘ ప్రార్థనకి ఎంతమంది వచ్చేవాళ్ళు అయ్యా అంటే 7 వచ్చేవాళ్ళు. యవనస్తులు 7. రాత్రి ఇక సంఘ ప్రార్థన అయిపోయి మందిరం పనులన్నీ అయిపోయి నైట్ మందిరంలో కూర్చొని ఎంతమంది చదివేవారయ్యా అంటే 3 చదివేవారు. తెల్లవారుజాము 4 గంటల వరకు ఎంతమంది కలిసి ప్రార్థన చేసుకోవడానికి కానీ చదువుకోవడానికి కానీ మిగిలేవారంటే 2 మిగిలేవారు. అందుకని దేవుని వాక్యం ఎంత నమ్మదగిందంటే, ఎక్కడ 2, 3 కూడి నా నామమును స్మరిస్తారు వారి మధ్య. కాబట్టి సహవాసంలో యేసు వారితో మనం సహవాసం కలిగి 1 2 ప్రార్థన చేసేవారిని కలుపుకొని ఎస్తేరు వలె ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే 1,50,00,000 మందిని రక్షణలోనికి తేగలం. విజయవాడ పట్టణంలో ఎంతమంది ఉన్నారన్న యోగన్న? 1,000,000 మంది ఉంటారా? ఇప్పుడు ఎంతమందిని ఆత్మ సంబంధమైన సహవాసం కలిగి నీతో నీ స్నేహితుల్ని 3 కలిసి ఉపవాసం ప్రార్థన చేస్తే 1,50,00,000 మందిని నువ్వు సంపాదించవచ్చు. ఆ శక్తి దేవుడు ఓ ఆడకూతురికి ఇస్తే ఇది నన్ను మనకి ఇస్తాడా? ఇవ్వడా? ఆమెకు విశ్వాసం ఉంది, మనకు ఊరినైనా అంతమంది అనావాళ్ళు ఏడైంది, నేను ఎందుకు చేస్తాను, ఏదో చెబుతున్నాడు కానీ ఊపడుతున్నాను కానీ తేడా అవుతుంది అని వెంటనే మనకి ఏమొస్తుందంటే అనుమానం వస్తుంది. సరే నేనేమంటానంటే 1,50,00,000 మందిని రక్షణలోనికి తేకపోయినా, విజయవాడ పట్టణం అంతా మార్చలేకపోయినా
కనీసం ఎవరు మార్చుకోవచ్చు? మన ఇంట్లో వాళ్ళని మార్చుకుంటే చాలు, మన వీధిలో వాళ్ళని మార్చుకుంటే చాలు, మన నెలవైన వారిని మార్చుకుంటే చాలు. అందుకొరకు ఉపవాసం ఉంటే. మూడవది, ఆమె ఎలా ప్రార్థన చేస్తారంటే దేవుని చిత్తమునకు తనకు అదనంగా ఏ కోరిక ప్రభువా నా పట్ల నీ చిత్తం ఏంటో అదే జరగవచ్చు, నీ దయను నా ఎడల కనపరచు, నీ దయా దాక్షిణ్యత నా వ్యక్తిగత జీవితం మీద, కుటుంబ జీవితం మీద, సంఘ జీవితం మీద, సేవా జీవితం మీద నీ దయను. ఆయన ఎవరిని కరుణించుకున్నాడు వారినే కరుణించును, ఎవరి ఎడల దయ చూపును వారి ఎడలే దయ చూపును, ప్రయాసపడగూరు వారి వలన ఏమి ప్రయోజనము. దేవుడు ఎవరిని కనికరించి దయ చూపిస్తాడో వారికి దేవుడు ఇస్తాడు. అట్టి అనుభవంలో మనము యెరూషలేము యొక్క క్షేమం కొరకు, బెరాక యొక్క క్షేమం కొరకు, చేరి వస్తున్న విశ్వాసుల కుటుంబాల యొక్క క్షేమం కొరకు, దేవుని ప్రజలైన వారి మీద ఉన్న శ్రమ, నింద, అవమానము తొలగిపోయే దాని కొరకు, నీ వ్యక్తిగత జీవితంలో ఉన్న దీర్ఘకాలిక స్వల్పకాలిక వ్యాధుల యొక్క స్వస్థత కొరకు, నీ కుటుంబీకులందరి రక్షణ కొరకు, నీ బిడ్డల భవిష్యత్తు, ఉద్యోగము, వివాహము, చదువుల కొరకు మనము ప్రార్థన చేయబడుతున్నాం. అదే సమయంలో ప్రభు మనకు బరాక కొరకు ఈ స్థలం, ఈ ఇవ్వబడిన ఈ స్థల సరిహద్దులు ఎంతవరకైతే ఉన్నాయో అంతవరకు ఈ స్థల సరిహద్దులలో ప్రభు రక్తాన్ని దేవుడు ప్రోక్షించి ప్రశస్తమైన రత్నములతో నీ సరిహద్దులను ఏర్పరచుదును అన్న వాగ్దానం నెరవేర్చి అక్కర కొలది ఆయన ఆలోచనలో ఉన్న మందిర నిర్మాణం మనకు కలిగి ఉండేదాని కొరకు మనము ప్రార్థన చేయబోతున్నాం. ఆయన ఏర్పాటులో ఎందరైతే ఈ పట్టణంలో ఉన్నారో వారందరినీ దేవుని రాజ్య సంబంధులుగా చేయటానికి ప్రార్థన చేయ భక్తులమై మోకరించండి. ఆ రీతిగా ప్రార్థించండి. 5 కుటుంబాలు కాకుండా అందరి గురించి ప్రార్థించండి.